గ్రేట్. ఇప్పుడు మ్యారేజ్ అనే దాంట్లో చాలా మందికి చాలా ఎక్స్పీరియన్స్, మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అందరూ మనం యాక్చువల్లీ చూసాం. ఐ నాట్ గోయింగ్ టు దట్. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇన్ని దేశాలు తిరిగారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అంటే హౌ రెలవెంట్ ఈజ్ మ్యారేజ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అండి? అసలు మీరు అబ్జర్వ్ చేసిన అబ్జర్వేషన్ ఏమైనా షేర్ చేస్తారా? ఎలా ఉంది ఇప్పుడు యాక్చువల్లీ? ఇప్పుడు ఇండియాలో అంటే లాస్ట్ 15 years ట్రెండ్ చాలా పెరిగిపోయింది. బయట కంట్రీస్లో మ్యారేజ్ని ఎంత సీరియస్గా తీసుకుంటారని మీరు? లేదు, జీరో. జస్ట్ ఈరోజు చేసేసుకుంటారు మ్యారేజ్, అండ్ ఈరోజు రాత్రికే విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ అసలు మ్యారేజ్కి అంత రెస్పాన్సిబిలిటీ లేదు. ప్రజెంట్ నేను చూసిన కంట్రీస్లో, నేను అంటే రోడ్డు మీద వ్లాగ్ చేసుకుంటాను కదా, చప్పట్లు కొడతారు. ఏంటని కనుక చూస్తే ఆడు దానికి అమ్మాయికి ప్రపోజ్ చేసి ఉంగరం పెట్టేస్తుంటాడు అప్పటికప్పుడే ప్రపోజ్. అయిపోయింది మ్యారేజ్, అంతే. ముహూర్తం ఏం లేవు. జస్ట్ రోడ్ల మీద అలా ఎన్ని దగ్గర ఇప్పటికీ నేను 100 మ్యారేజ్లు చూశాను. ఓకే. అంటే రోడ్ల మీద అలా వెళ్ళి ఉంగరాలు పెట్టుకొని అయిపోయింది, అంతే. ఓకే. అసలు రిలవెన్స్ ఉందంటారా మామూలుగా? ప్రతిదీ మనీ మ్యాటర్స్ అండి. మనీ ఉంటేనే, మనీ లేకపోతే అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంత బుల్షిట్. మనీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సినారియో అని కాదు, మా ఫ్రెండ్స్ సినారియో, ఎవరి సినారియో అయినా, నా మనీ లేదనే కదా నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. అదే మనీ ఉండి ఆస్తి ఉంటే నాకు ఈ పాటికి 2 పిల్లలు ఉంది కదా. బట్ ఇప్పుడు సపోజ్ 23 అనే ఏజ్ పెళ్ళికి ఎలిజిబుల్ అని అనుకుంటే ఫర్ ద మూమెంట్, అసలు ఇప్పుడు యంగ్స్టర్స్కి మీరు ఎవరైనా వచ్చి సజెషన్ అడిగితే, భయ్యా ఏంటి నన్ను పెళ్లి చేసుకోమంటావు వద్దంటావు? కంప్లీట్గా షిట్. మీరు వెల్ సెటిల్ అయ్యి ఒక ఇల్లు, ఒక ఇంట్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీలు అన్నీ అయ్యాక అప్పుడు నువ్వు ఓకే అనుకుంటే, నీ పిల్లాన్ని నువ్వు పోషించగలను అనుకుంటే చేసుకో. లేదంటే నువ్వు చాలా 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 ఇప్పటికీ నా ఫ్రెండ్స్, మా స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ 10,000 ఇయ్యు, 10,000 ఇయ్యు, 20,000 ఇయ్యు, నెలకు ప్రతి నెల దగ్గర ఎన్ని మంది అడుగుతారో నేను చెప్పను, వాళ్ళు ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉంటారు, పాపకి బాగోలేదు, అమ్మకి బాగోలేదు, పిల్లానికి బాగోలేదు. అరే మరి పెళ్లి చేసుకుంది నువ్వుగా, నువ్వు కదా, నేనెందుకు ఇవ్వాలయ్యా? రోజుకి ముద్దకి బిస్మిల్లా అంటే అది ఎలా అవుతుంది? ఒకసారి అంటే ఇవ్వగలను. ఇప్పుడు నాకు ఫ్యామిలీ లేదని చెప్పి మీ ఫ్యామిలీకి నేను ఎలాగ ఇవ్వగలను? ఒకళ్ళు నేను చేసుకోవాలని నాకు ఉంటుంది కదా. సిల్లీ లాజిక్ గా చాలా బాధ అనిపిస్తుంది. కానీ మనకి ఎంతవరకు సహాయం అంతవరకు చేయగలం. సో ఐ థింక్ ఆ సినిమాలో చెప్పినట్టు సంపాదించుంటేనే పెళ్లి చేసుకో. నువ్వు పోషించలేను అని నీకు వదిలేసుకో, ఆశలు వదిలేసుకో. ఎందుకంటే ఆయన ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎవరెవరు. సో వాళ్ళు కూడా స్మార్ట్. ఆస్తుందా, ఇల్లుందా అది అంటారు. నీ ప్రేమ, నీకు ఇంక నీ దోమ ఏమైనా ఉంటే అన్ని మర్చి పాకెట్లో పెట్టుకో. బట్ అవన్నీ బుల్షిట్.